ఈ ఫిలిపైన్ స్టైల్ స్పగెటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్పగెటీ తీసుకున్నాం, కొద్దిగా బెల్ పెప్పర్స్, చికెన్ సాసేజ్, కట్ చేసుకున్న అంటే క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న చికెన్, టొమాటో సాస్, టొమాటో పేస్ట్, అలాగే టొమాటో కెచప్, షుగర్, ఇంకా వెల్లుల్లి, ఉల్లి, మోజరెల్లా చీజ్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. అయితే స్పగెటీ అనేసరికి మనకు బాగా గుర్తొచ్చేది ఇటాలియన్ స్టైల్ అనమాట. అలాగే మోజరెల్లా చీజ్ కూడా వేస్తున్నాము. నిజానికి చెప్పాలంటే ఆ రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనము ఇటాలియన్ స్టైల్కి తగ్గట్లుగా వేస్తున్నాం, కానీ ఇంకేవి వెళ్ళేవి ఇక్కడ. అందుకనే ఫిలిపైన్ స్టైల్ అనమాట. ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫిలిపైన్ డిష్ అని చెప్పుకోవచ్చు దీన్ని. బోల్డ్ అంత టొమాటో తోటి, ఫిలిపైన్ టేస్ట్ అంటే మనకు కొద్దిగా ట్యాంగీ అట్లా తగులుతూ ఉంటుంది కదా, అలాగే టొమాటోని మనం ఇన్ఫ్లుయెన్స్గా తీసుకున్నాం ఇక్కడ. సో చాలా పాపులర్గానే బాగానే చేసుకొని తింటూ ఉంటారు ఇవి. అలాగే చేస్తున్నాం అన్నమాట మనం. ఇందులో ఏంటంటే స్పగెటీ దాంట్లో డైరెక్ట్గా కుక్ చేయకుండా స్పగెటీని మనం బ్లాంచ్ చేసుకొని, బ్లాంచ్ చేసిన స్పగెటీ తోటి తయారు చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ వాటర్, సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి ఇందులో స్పగెటీని ఉడికించుకున్నాం. సాల్ట్ ఇంకా ఆయిల్ ఎందుకు అంటే స్పగెటీ అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వేస్తున్నాము. స్పగెటీలో కొద్దిగా సాల్టీ కూడా రావడానికి, అంటే పచ్చి పచ్చిగా లేకుండా టేస్ట్లెస్గా ఉండకుండా సాల్ట్ రావడానికి సాల్ట్ కూడా వేస్తున్నాం అనమాట. సో అది కుక్ అయ్యేలోపు మిగిలినవన్నీ కూడా మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకుందాం. సో కటింగ్స్ ఏమేమి ఉంటాయి ఇందులో అంటే అన్నీ కూడా మనం పేస్ట్ వచ్చే విధంగా అన్ని మిన్స్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది మాత్రం ఈ విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటాం. ఫస్ట్ చికెన్ సాసేజ్ని ఇలా కట్ చేసుకుందాం. తర్వాత ఆనియన్ కూడా చిన్న చిన్నగా స్మాల్ పీసెస్ వచ్చే విధంగా చాప్ చేసుకోవాలి. మనం కూడా కనుక చూసినట్లయితే ఇప్పుడు ఇటాలియన్ స్టైల్ నుంచి ఫిలిపైన్స్ ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారు కదా, అలాగే మనం కూడా బోల్డ్ అన్ని డిషెస్ని వేరే వేరే స్టైల్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర పులావులన్నీ పాత పద్ధతుల్లో చేసుకునే వాళ్ళంతా ఇప్పుడు ఈ అరేబియన్ స్టైల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ బిర్యానీలని వీటిని చూసి మనం కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నాం అన్నమాట. అలాగే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు డిఫరెంట్ టైమ్స్లో ఇలా అడాప్ట్ చేసుకుని ఉంటారు. అది వాళ్ళకు కూడా పాపులర్ డిష్ అయిపోతుంది అనమాట. కొద్దిగా ఉడికే కొద్ది లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా సెట్ అయిపోతుంది. అది అలా వదిలేద్దాం. ఓకే, గార్లిక్ అయిపోయింది, ఆనియన్ కట్ అయిపోయింది, అండ్ బెల్ పెప్పర్స్. అలాగో అయిపోతుంది కాబట్టి ఈ స్టవ్ కూడా రెడీ చేసేసుకుందాం, పొయ్యి వెలిగించేసుకొని. ఈ ప్యాన్లో ఇప్పుడు ఆయిల్ వేసుకొని దానికి కావాల్సిన సాస్ అంతా కూడా రెడీ చేసుకుందాం. వేడి అవుతుంది, టైం పడుతుందిగా. ఫస్ట్ గార్లిక్ వేస్తున్నా. తర్వాత ఆనియన్. అండ్ బెల్ పెప్పర్స్. కొద్దిగా అలాగే కుక్ అవనిద్దాం దాన్ని కాసేపు.
ఇవన్నీ కూడా వేసే ముందు చికెన్ వేసేస్తున్నాను. దాంతోపాటు ఇది వేయచ్చు. కొద్దిగా చికెన్ అలా ఫ్రై అయిన తర్వాత చికెన్ సాసేజ్ కూడా వేసుకుందాము. ఇప్పుడు చికెన్ సాసేజ్ వేస్తున్నాం. టొమాటో సాస్ వేస్తాం ఫస్ట్, తర్వాత టొమాటో పేస్ట్ అండ్ టొమాటో కెచప్. కొద్దిగా వేస్తున్నాం కలవడానికి, కొద్దిగా వాటర్. నీట్గా కలిసిపోయి టొమాటో పేస్టు, టొమాటో సాసు, టొమాటో కెచప్ 3 వేసామన్నమాట. బోల్డ్ అంత ఫ్లేవర్స్ వస్తాయి వీటిల్లో. అలాగే బెల్ పెప్పర్స్ కూడా పడింది కాబట్టి కొంచెం స్పైసీనెస్ కూడా వస్తుంది. అందుకనే దీంట్లో ఉప్పు కారం వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలన్నమాట. ఎక్కువ పడదు, ఎందుకంటే బోల్డ్ అంత ఫ్లేవర్స్ వచ్చేసాయి కాబట్టి. సో ఇందులో కొద్దిగంత సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్ వేస్తున్నాం. ఈ సాస్లో ఆ చికెను ఇవన్నీ కూడా సరిపోయే విధంగా చూసుకొని కుక్ అయ్యేంతవరకు పెట్టుకుంటూ ఉన్నాం. అండ్ ప్యారలీ స్పగెటీ కూడా కుక్ అయిపోయింది. దీన్ని వడపోసుకుంటాం. ఓకే, అలాగే స్పగెటీని తీసి ఇందులో వేసేసుకోవచ్చు. కావాలంటే పైనుంచి ఏదైనా గ్రీన్స్ గార్నిష్ కోసం వాడుకోవచ్చు. స్పగెటీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అన్నట్టు ఆఖరణ దించే ముందు ఇందులో ఈ మోజరెల్లా చీజ్ వేసుకుందాం. ఆ వేడి కరిగిపోతుంది, ఇది అదేం పెద్ద కడగాల్సిన అవసరం లేదు. మీరు గార్నిష్ చేసినప్పుడు పైన వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. రెడీ.